హలో అండి, వెల్కమ్ టు మీ రాధా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో అయితే 31st నైట్ రోజు తీసిన వీడియో. అప్పుడే ముగ్గేస్తున్నాం అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేనైతే మా కళాపిని వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి. ఎవ్రీడే ఏంటంటే పని అయిపోగానే అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇంకా అరుగు మీద కూర్చొని కాసేపు అలా కబుర్లు చెప్పుకొని ఆడుకొని నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ పిన్ని నేను అయితే ఇంటికైతే వచ్చేస్తామన్నమాట. ఇవాళ అయితే కొంచెం లేట్గా వచ్చాము, ఎందుకంటే రేపు 31st కదా, ముగ్గు కూడా వేయాలి అని చెప్పి కొంచెం అయితే లేట్గా వచ్చాం. మా అమ్మమ్మకి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు ఉంటే ఎంత ఇష్టమో, దట్టు ఇప్పుడు 31st కదా, మిగతా వాళ్ళందరూ ఇట్లా కలర్స్ అవి వేసి మంచిగా రంగోలీ అది వేస్తారు అని చెప్పేసి నిన్ననే మా అమ్మమ్మ చెప్పిందనమాట, మా ఇంటి ముందు ముగ్గేయాలి అని చెప్పి. మేము వచ్చేలేపు మా అమ్మమ్మ అయితే వాకిలంతా మంచిగా ఊడ్చేసి పేడకల్లపు అయితే జల్లేశారు. మేమైతే వెళ్ళేసరికి 6 o'clock అలా అయింది. ఆ టైంకి అయితే ఆరిపోయింది కూడా. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, మా కలర్పిన్ అయితే మంచిగా ముగ్గేసేసింది. ఇంకా అందులో కలర్స్ దిద్దే బాధ్యత అయితే నేను మా నందిని తీసుకున్నాము. నేనైతే కాసేపు వేసాను, కానీ అప్పటికే నాకు కొంచెం పొట్ట అది అడ్డొచ్చేస్తుంది, కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో అందుకనే ఆ మధ్యలో నాకు అయినంత వరకు దిద్దేసి పక్కకైతే వెళ్ళిపోయాను నేను. అప్పటికి కింద కూర్చోడానికి పీట కూడా ఇచ్చింది, కానీ బట్ నా వల్ల అవ్వలేదన్నమాట. ఇప్పుడు వీక్స్ పెరిగే కొద్దీ కొంచెం పొట్ట అది పెరుగుతూ ఉండేది కదా, సో దానివల్ల కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అప్పటికే అంటా ఉన్నారు ఇబ్బందిగా ఉంటే అసలు వేయొద్దు అని చెప్పి. ఇంకా నేనే నాకు వేయాలనిపించి ఇంకా వేస్తా ఉన్నా అనమాట. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. పెళ్లికి ముందు అయితే భలే డిజైన్స్ వేసేదాన్ని. ఇప్పుడు పెళ్ళైన తర్వాత మీకు తెలిసిందే కదా, మా హస్బెండ్ వాళ్ళు నార్త్ ఇండియన్స్, ఇంకా వాళ్ళైతే ముగ్గులు అవి వేసుకోరు కాబట్టి సో అలవాటు అయితే పోయిందనమాట. పెళ్లికి ముందు అయితే ఏదైనా పండగ వచ్చినా న్యూ ఇయర్ వచ్చినా సరే మా సందులో ఏదో కాంపిటీషన్ జరిగినట్టు ఉండేది. అందరూ డిఫరెంట్ ముగ్గులు వేయాలి, నాదే బెస్ట్ ఉండాలి అన్నట్టు వేసేవాళ్ళు అనమాట. అందుకనే నేను ఏం చేసేదాన్ని అంటే ఈవినింగ్ ముగ్గేయాలి అన్నప్పుడు ముందే గూగుల్లో ఫొటోస్ చూసుకొని అవి ప్రాక్టీస్ చేసి అప్పుడు నేను ముగ్గు అయితే వేసేదాన్ని. నార్మల్గా న్యూ ఇయర్ అనగానే 12 o'clock వరకు లేచి ఉండాలి కదా. పెళ్లికి ముందు ఎట్లా అంటే మేము 10 o'clockకి 11 o'clockకి అలా ముగ్గు స్టార్ట్ చేసేవాళ్ళము. ఇంక మొత్తం అయ్యేసరికి ఎలానో 12 అయిపోయేది. ఇంకా అందరం ఒకరికొకరు విష్ చేసుకొని స్వీట్స్ ఇచ్చేవాళ్ళు స్వీట్స్, లేదా కేక్ ఇచ్చేవాళ్ళు కేక్, అట్లా తినిపించుకొని ఆ తర్వాత సందులో ఎవరెవరు ఏ ముగ్గులు వేసారా అని చెప్పి చూసొచ్చి అప్పుడు పడుకునే వాళ్ళం. ఇప్పటికీ చాలా మంది అలానే చేస్తూ ఉంటారు కదా, బట్ నేనైతే పెళ్ళైన తర్వాత ఎప్పుడు 12 o'clock వరకు మెలకుగా ఉండలేదు న్యూ ఇయర్కి. ఈసారి పుట్టింట్లో ఉన్నా కూడా 12 o'clock వరకు అయితే అసలు ఉండలేదు. అసలుకే ఇప్పుడు చలికాలం కదా, అసలు కోల్డ్ కాఫ్ వస్తే ఎవరికి తగ్గట్లేదు. అప్పటికే నాకు కూడా ఈ మధ్యన లైట్గా కాఫ్ అది వస్తుంది. సో అదొక టెన్షన్ ఉందన్నమాట. ఇంకా పిన్ని వాళ్ళ హెల్త్ కూడా అట్లే ఉంది. ఇంకా అందుకనే రిస్క్ ఎక్కువ తీసుకోవాలి అనుకోవట్లేదు. అందుకనే ఏమనుకున్నామంటే ఎర్లీగా ముగ్గులు అవి వేసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పి. అరౌండ్ 7:15 అట్లా అవుతుంది. మా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ముగ్గు విషయంలో అయితే నా కష్టం అసలు ఎక్కువేం లేదు. మా పిన్ని అండ్ మా నందినినే కంప్లీట్ చేస్తారు. ఒక పక్కన మా నందిని ఏమో కలర్స్ అవి వేస్తూ ఉంది, మళ్ళీ మా పిన్ని ఏమో పైనుంచి ముగ్గుతో బోర్డర్ అది వేస్తూ ఉంది. నేను చాక్ పీస్తో అయితే బాగా వేయగలను, కానీ ముగ్గుతో అయితే అసలు రాదు. అంటే వేస్తాను కానీ అంత సన్న గీత అయితే రాదనమాట, బండ గీతలు అయితే వస్తాయి. ముగ్గు పిండితో ముగ్గు వేయడం కూడా అదొక ఆర్ట్, అది అందరికీ రాదు. కానీ ముగ్గు మాత్రం చూడ్డానికి ఎంత సింపుల్గా ఉన్నా చాలా అంటే చాలా బాగా కుదిరింది. దట్టు పేడకలపు వేసి దాని మీద ముగ్గేశారు కదా, ఇంకా బాగా వచ్చిందనమాట. ఇంకా తర్వాత ఏమో ఇటు పక్కన ఖాళీ ఉందిగా, అందులో ఏమో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి రాయమంది. ఇంకా మా చెల్లి వాళ్ళు అటు రంగులై దిద్దుతున్నారు కదా అని నేనైతే హ్యాపీ న్యూ ఇయర్ రాసి వెల్కమ్ 2026 అని చెప్పేసి రాసేసా. అందరికీ ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదా ఆడవాళ్ళకి. కొంతమందికి ఏమో నగలంటే పిచ్చి, కొంతమందికి బాగా రెడీ అవ్వడం, కొంతమందికి పార్లర్స్కి అవి వెళ్ళడం, మంచిగా స్టైలిష్గా ఉండడం అట్లా. సో నాకేమో క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మకేమో ఇంటి ముందర ఇలా ఫుల్గా నిండుగా ముగ్గులుంటే బాగా ఇష్టం. ఏదేమైనా సరే పేడ కలాపు వేసి ముగ్గేస్తే అసలు ఆ కలే వేరుగా ఉండుద్ది. మేము ముగ్గేస్తా ఉన్నాము. మా పార్వతి పిన్ అయితే పులావ్ అంటే చికెన్ కర్రీ అయితే వండుతున్నారనమాట. ఇంకా నన్ను అడిగింది తింటావా అంటే సరే అని చెప్పాను. ఇంకా తను అప్పటికప్పుడు వండేసి మేము ముగ్గు ఇలా కంప్లీట్ అయింది. తనేమో వేడివేడిగా పులావ్ అయితే తీసుకొని తెచ్చిచ్చారనమాట. చెప్పాను కదా నార్మల్గానే నేను ఎర్లీగా డిన్నర్ చేసేస్తున్నాను అని. ఇవాళ అయితే కొంచెం లేట్ అయింది ముగ్గులు అవి ఇవి వేయడం వల్ల. ఇంకా మా నందిని కూడా నాతో పాటు కలిసి కూర్చొని తినేయమంటేనేమో లేదు నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక తింటా అంది. ఇంకా సరే అని మా మమ్మ అయితే నాకు పెట్టేశారనమాట. ఇంకా నేను ఒకదాన్నే కూర్చొని ఇంకా ఎంజాయ్ చేస్తా తింటున్నా. కానీ ఇదేదో బాగుంది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుండి దట్టు ఇక్కడికి వచ్చాను కదా, అప్పటి నుండి ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్తానే ఉన్నారు. స్వీట్ అని లేదా వాళ్ళ ఇంట్లో ఏమన్నా స్పెషల్స్ చేసుకున్నా కూడా నాకైతే తీసుకొచ్చి ఇస్తున్నారు. అట్లానే ఎదురుండే ఆంటీ అయితే వాళ్ళకి జాంకాయ చెట్టు ఉంటే మధ్య మధ్యలో జాంకాయలని, ఇంకా మా పిన్ని వాళ్ళు ఏమన్నా చేసినా పెట్టడం,
సో అట్లా అట్లా మంచిగా అయితే నా క్రేవింగ్స్ అన్నీ పూర్తయిపోయినాయి. ఢిల్లీలో ఉన్నప్పుడు నేనే వండుకొని నేనే తినాల్సి వచ్చేది. బట్ ఇక్కడికి వచ్చాక అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, పిన్నులు ఇద్దరు ఉన్నారు, అండ్ అలానే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు. సో అట్లా కొంచెం క్రేవింగ్స్ అన్నీ అయితే పూర్తయిపోయినాయి నాకు. మా అమ్మమ్మ ఏమో అడుగుతా ఉంది, ఏంటి తిన్నప్పుడు కూడా వీడియో తీసుకుంటున్నావా అని చెప్పి. ఇంకా నేను చెప్తా ఉన్నా, అదే మా ఇంట్లో ఉంటే ఏదో ఒక పని చేసుకుంటా కెమెరా అక్కడ పెట్టేసి వంటనో లేదా ఇంటి పననో ఏదో ఒకటి చూపించేదాన్ని. ఇక్కడికి వచ్చినప్పటి నుండి నాకు ఇంట్లో పని ఏం లేదు కదా, ఇంకా నేను తిన్నప్పుడు అటు ఇటు వాకింగ్ చేసినప్పుడు వీటిని తప్ప ఇంకా ఏవి వీడియోలు తీసుకోవడానికి అవ్వట్లేదు అమ్మమ్మ అని చెప్పేసి చెప్తా ఉన్నా. నార్మల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ ఎక్కువగా డైజెస్ట్ అవ్వదు, తినలేము అని అంటారు కదా, బట్ నా విషయంలో అదైతే ట్రూ కాదనమాట. నేను బాగానే తింటున్నాను అండ్ డైజెస్ట్ కూడా అయిపోతుంది. దట్టు నేను తిన్న వెంటనే అట్లా కూర్చోవట్లేదు, పక్కా వాకింగ్ అయితే చేస్తున్నాను. కానీ ఇది చాలా మంచి పద్ధతి అని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా డాక్టర్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, తిన్న వెంటనే కూర్చోవడం పడుకోవడం కంటే మనం అట్లీస్ట్ ఒక 15 to 20 minutes అయినా వాక్ చేస్తే ఏమంటారు ఇన్సులిన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరగకుండా ఉంటాయి అని చెప్పి. అప్పట్లో అయితే చాలా బతికిచ్చేసేదాన్ని, అరే ఇంట్లో పనులు చేస్తున్నాను కదా అన్నట్టు బతికిచ్చేదాన్ని అనమాట. వాకింగ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. దట్టు మా ఇల్లు ఏంటంటే చిన్నగా ఉండేది కదా ఢిల్లీలో, అందుకని ఇంట్లో కూడా ఎక్కువ వాకింగ్ చేయడానికి అయ్యేది కాదు. ఎప్పుడైనా వెళ్తే పార్క్కి వెళ్ళేదాన్ని, అక్కడికి వెళ్ళి సరదాగా కాసేపు కూర్చొని వాకింగ్ చేసుకొని వచ్చేదాన్ని. బట్ ఇక్కడ ఏంటంటే మా పిన్ని వాళ్ళ ఇల్లు ఉంది కదా, అక్కడైతే బయట పార్కింగ్ లాట్లో చాలా పెద్ద స్పేస్ ఉండిద్ది. సో తిన్న వెంటనే ఒక 10 minutes అట్లా కూర్చొని నేనైతే ఆ పార్కింగ్ లాట్లోకి వెళ్ళిపోయి ఇంకా మంచిగా అయితే వాకింగ్ చేసుకుంటాను మార్నింగ్ ఈవినింగ్, ఇంక ఈచ్ మీల్ తర్వాత చేస్తూ ఉంటాను. ఫైనల్గా మా వాకిలైతే చూసేయండి, చాలా నిండుగా ఉంది కదా. అటువైపు అయితే ఇంకా నార్మల్గా పెద్ద ముగ్గే వేసేసింది మా పిన్ని, మధ్యలో ఇంకా మంచిగా ఒక డిజైన్ వేసి ఇంకా కలర్స్ అయితే రుద్దేశాము. ఇటువైపు హ్యాపీ న్యూ ఇయర్ అయితే రాసేసాం. మా అమ్మమ్మ హ్యాపీ, మేము కూడా హ్యాపీ. చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత అప్పుడే మా తమ్ముడు అయితే పని నుండి వచ్చాడనమాట. ఫస్ట్ ఇంకా మా పిన్నిని దింపేసి ఇంకా నేను తినేసాను. ఈలోపు మా తమ్ముడు మళ్ళీ వచ్చాడు నన్ను తీసుకెళ్ళడానికి. ఇంకా నేను కూడా తినేసి మా తమ్ముడితో అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నైటే ఇదిగోండి ఇక్కడైతే మాకు చిన్న ప్లేసే ఉంది, ఇంకా అందుకనే మేము చాక్ పీస్తో అయితే వేసేసాము. మా పిన్ని కడిగేసింది, నేనైతే అక్కడ చాక్ పీసులతో చిన్నగా ముగ్గు అయితే వేసాను. నిన్న ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక అరౌండ్ 9 o'clock ఏమో పిన్ని అడిగారనమాట, కేక్ తింటావా కట్ చేసుకుంటావా 12 o'clockకి తెప్పించిన తమ్ముడితో అని చెప్పి. ఇంకా సరే అని చెప్పాను. ఇంకా బయటకు వెళ్ళైతే ఇక్కడ బెంగళూరు బేకరీ ఉంటుంది కదా డిమార్ట్ పక్కన, అక్కడైతే ఈ 1 kg కేక్ అయితే తీసుకొచ్చామన్నమాట. నార్మల్గా అయితే 12 o'clockకి కట్ చేయాలి. ఇంకా ఆ టైంలో మా పిన్ని అందనమాట, మీరు కట్ చేయాలంటే 12 o'clockకి లెగ్స్ కట్ చేసుకోండి అని. నేనైతే ఇంకా అట్లా మా తమ్ముడు ఫోన్ చూసుకుంటా ఉన్నాడు, వాడు పడుకుని పోయాడు, మా పిన్ని వాళ్ళు అందరూ పడుకుని పోయారనమాట. నేనేమో ఇంకా సంతు కాల్ చేస్తే 11 o'clock వరకు అట్లా ఫోన్ మాట్లాడుతూ ఉన్నా. ఇంకా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి సంతుకి అయితే చెప్పాను, నాకు నిద్ర వస్తుంది ఇంకా పడుకుంటాను అని. సంతు ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇంకా 12 o'clock అయితే సంతు మెసేజ్ చేశారు, మా అక్క కూడా మెసేజ్ చేసింది. ఇంకా ఫ్యూ మెంబర్స్ ఎవరు 12 o'clock అయితే నాకు మెసేజ్ చేశారనమాట. నేను మార్నింగ్ 7 o'clock నిద్ర లేచినప్పుడు చూసుకున్నా. ఇంకా అప్పుడు మా పిన్న అయితే ఎట్లనో నైట్ కట్ చేయలేదు కదా, ఇప్పుడు కట్ చేసేయండి అని చెప్పేసి అన్నారు. మళ్ళీ మా తమ్ముడు పనికి వెళ్ళిపోతాడు కదా, ఇంకా 7:30కి మార్నింగ్ కేక్ అయితే కట్ చేసుకొని తినేసాము. కేక్ మటుకు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. నార్మల్ డేస్లో వెళ్తే ఏమన్నా 2-3 days బ్యాక్ ఇచ్చేవాడేమో, కానీ ఇప్పుడు న్యూ ఇయర్ కదా చాలా మంది కేక్స్ అయితే కొనుక్కుంటారు కదా. నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు చూశాను, ప్రతి 100 to 200 మీటర్స్కి ఇట్లా కేక్ షాప్లు, బిర్యానీ షాప్లు ఇట్లా టెంట్ అవి వేసేసి పెట్టేశారనమాట. మా తమ్ముడు అయితే ముందే చెప్పాడనమాట, తీసుకుంటే బెంగళూరు బేకరీలో తీసుకుందాము, అక్కడ కేక్స్ బాగుంటాయని. ఇంకా కూల్ కేక్ విషయానికి వచ్చేస్తే మా ఇంట్లో ఎవ్వరు కూల్ కేక్ అయితే ఇష్టంగా తినరు, నేను కానీ మా తమ్ముడు కానీ మా పిన్ని కానీ. నాకు కూడా స్పాంజ్ కేక్ అంటేనే ఇష్టము, కూల్ కేక్ అసలు తినబుద్దే కాదు. ఇంకా న్యూ ఇయర్ కదా కొత్త డ్రెస్ అట్లా వేసుకోవాలి, కానీ నేనైతే వేసుకోలేదనమాట. అదే నైటీతోనే ఉండిపోయాను, ఎందుకంటే నాకు ఇదే కంఫర్ట్గా ఉంది. ఇప్పుడు నెలలు వచ్చే కొద్దీ హెవీగా ఏం వేసుకున్నా కూడా నాకు కొంచెం బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది. సో దానివల్ల నేనైతే ఎవరు ఫోర్స్ చేయలేదు, నన్ను ఎవరు అడగలేదనమాట కొత్త డ్రెస్ వేసుకోవాలని కూడా. మా పిన్ని వాళ్ళు అయితే చక్కగా హెడ్ బాత్ అవి చేసి చీర అవి కట్టుకున్నారు, నన్ను కూడా కట్టుకోమన్నారు. కానీ ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ లేదు, అందుకనే నేనైతే ఇంకా నైటీతోనే ఉన్నాను. అలానే సింపుల్గా నేనైతే నా న్యూ ఇయర్ని అలా సెలబ్రేట్ చేసుకున్నాను మంచిగా. సంతూకైతే ఇంకా తప్పదు, పాపం 2:30కి వచ్చాడంట ఇంటికి. ఇంకా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎర్లీ మార్నింగే కాల్ వచ్చింది, ఇట్లా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి. సంతూ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. అప్పటికే అంటా ఉన్నారు, నువ్వు ఉంటే బాగుండేది అని చెప్పి. మళ్ళీ ఏమో తనే అన్నారనమాట, ఏం కాదులే నెక్స్ట్ ఇయర్
నువ్వు నేను కన్ను ముగ్గురం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం న్యూ ఇయర్ అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇవాళ నా మార్నింగ్ అయితే కేక్తో స్టార్ట్ అయింది కదా. తర్వాత అయితే మా పిన్ని మిరియాల పాలు ఇచ్చారు. ఇంకా మిరియాల పాలు తర్వాత నేనైతే టిఫిన్ అది చేసేసాము. ఇంకా ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది. అన్నయ్య తమ్ముడు బాబాయ్ ఎవరికి వాళ్ళు డ్యూటీస్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను పిన్నే ఇంట్లో ఉన్నాము. ఇంకా సరే అని చెప్పి అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా న్యూ ఇయర్ అనగానే పెద్దవాళ్ళకి జాతకాలే గుర్తొస్తాయి, ఇయర్ అంతా ఎట్లా ఉండిద్ది అని చెప్పి. ఇంకా మా పిన్ని అమ్మమ్మ అందరూ అయితే ఇంకా జాతకాలు అవి చూశారు. ఐ హోప్ ఈ ఇయర్ మీకు నాకు అందరికీ మంచిగా లక్ ఇవ్వాలి, అనుకున్నవన్నీ జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.